రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఒంగోలులో డైరెక్టర్ ఆర్జీవీ విచారణ 3 గంటలుగా కొనసాగుతోంది. న్యాయవాది సమక్షంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి 2 కోట్లు కేటాయించడంపై ఆరా తీస్తున్నారు. వైసీపీ నేతలతో సంబంధాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో కూటమి నేతల మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన ఆర్జీవీపై గత నవంబర్లో కేసు ఫైల్ అయింది. మద్దిపాడు పిఎస్లో వర్మపై గత నవంబర్లో కేసు నమోదు కాగా నవంబర్ 19, 25న ఆర్జీవీ విచారణకు గైర్హాజరయ్యారు. ఆ తర్వాత అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించడంతో నేడు విచారణకు హాజరయ్యారు. 3 గంటలుగా విచారణ కొనసాగుతుండటంతో ఆర్జీవీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్. థ్యాంక్ యూ అమూల్య. ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రోజు అయితే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే విచారణకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం 11 గంటలకు విచారణ స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితిలో 12 గంటల చివరికి ఆయన ఒంగోలు వచ్చిన పరిస్థితిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సుదీర్ఘంగా 6 గంటల పైనుంచి అయితే విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ విచారణలో దాదాపుగా అప్పటికే ఆల్రెడీ ఆర్జీవీ విచారణకు వస్తున్న సందర్భంగా ఎవరైతే విచారణాధికారిగా ఉన్నారో సిఐ శ్రీకాంత్ దాదాపు సుమారుగా 50 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళిని అయితే తయారు చేసుకున్న పరిస్థితి. వాటిలో ఉన్న ప్రశ్నలు వరుసగా ఈ 6 గంటల పాటు అయితే ఇటు ఆర్జీవీ మీద ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఈ వ్యూహం సినిమాకి వెనక ఎవరున్నారు, వైసీపీ నేతలతో ఉన్న పరిచయాలు ఏంది, ఈ వ్యూహం మీకు దాదాపుగా ఫైబర్ నెట్ దగ్గర నుంచి 2 కోట్లు వచ్చినాయి, అవి దేనికి వచ్చినాయి, అంచుత లబ్ధి ఎలా పొందారు మీరు చూస్తే ఫైబర్ నెట్ లో 1864 మాత్రం వ్యూస్ మాత్రమే ఉన్నాయి. అట్లాగే ఈ మార్కింగ్ ఫోటోలు మీరే చేశారా లేకపోతే ఎవరైనా మార్కింగ్ చేసి పెట్టమంటే మీరు పెట్టారా అనే వాటి మీద ప్రధానంగా అయితే సిఐ శ్రీకాంత్ అయితే ప్రశ్నిస్తున్నట్టు మనకి కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఈ ఎవరైతే విచారణాధికారి అడుగుతున్న ప్రశ్నలన్నిటికైతే ఆర్జీవీ అయితే మాత్రం తనకు గుర్తు లేదని మాత్రం సమాధానం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మీద మరింత కొంత టైం తీసుకోండి, కావాలంటే గుర్తు చేసుకొని చెప్పని అని చెప్పి సిఐ శ్రీకాంత్ అయితే గట్టిగా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.